చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం పేస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ వెస్లీ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. లివింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, క్రీస్తు వారముగా జీవించుట అనే అంశంపై వారు దైవ సందేశాన్ని వినిపించకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. జీవనయాత్రికులం యేసుని దాసులం.
ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం. కృపమైన నియమితమైన కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నాయన నీవు మాకిచ్చిన ఈ వాక్య ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని నీ బిడ్డలుగా ఏర్పరచుకొని తండ్రి నేను ధ్యానించుటకు గాను మమ్మల్ని నీ యొక్క భద్రతలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు వారంగా జీవించుట అన్న అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. లివింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. 1 John 3rd chapter 1-6. మొదటి యోహాను 3వ అధ్యాయము 1-6 వరకు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మిమ్మును దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను ఏ విధంగా తెలియపరుస్తున్నాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. ఆయన మనకు ఏ విధమైనటువంటి ప్రేమను మనకు తెలియపరిచినాడు. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. మనల్ని లోకం ఎరగదు, ఎందుకంటే మనము ఆయన వారముగా జీవిస్తున్నాం కాబట్టి. మనల్ని లోకం అసలు ఎరగదు, ఎందుకంటే లోకము ఆయనను ఎరగలేదు కాబట్టి. దేవుని తెలుసుకొని లోకము ఆయనను తెలుసుకోలేదు కాబట్టి మనల్ని కూడా లోకం మనల్ని ఎరగదు. మనం క్రైస్తవులంగా జీవించినప్పుడు మనం ఎన్నో విషయాల్లో ఎన్నో బాధలను, ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మనము జాగ్రత్తగా జీవించి మనము ఆయన కొరకు జీవించటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిజమే, మానవులంగా పాపంలో పడిపోతుండొచ్చు మనం, కానీ ఆ పాపము నుండి మనల్ని దేవుడు విమోచించే దేవుడు మనకున్నాడు. ఆయన రక్తాన్ని కార్చి శిలువ పైన ఆయన మరణించి మన కొరకు మన పాపములను నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనము మన జీవితాలను సరిచేసుకొని పాపంలో పడిపోకుండా ఆయన కొరకు జీవించేటట్టు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఆధిక్యతను మనకి ఇచ్చినాడు. మనం ఎంతవరకు మనం ఆయనలో జీవించి ఆయనను తృప్తిపరుస్తున్నాము, మరి మన జీవితాలను బట్టి ఆయన బాధపడుతున్నాడా అని గ్రహించి దేవుడు ఈ విధమైనటువంటి ఆధిక్యత మనకిచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్య పెట్టక మన జీవితము ఆయన కొరకు సమర్పించుకొని జీవించటకు మనం నిర్ణయించుకుందాం. ఎంతకాలం మనం జీవిస్తాం? కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో మరి దేవుని కొరకై ఎంతగా మనము మన సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంతగా మనము ఆయన కొరకు మనం ప్రాధేయపడుతూ మన జీవితాలను ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తున్నాము. ఎన్ని ఆత్మలను మనం రక్షించగలిగినామా? ఎంతగా మనము ఆయన పరిచర్యలో పాల్గొంటున్నామా? ఎంతగా మనము ఆయనలో జీవించి ఆయనకు ఒక మహిమ, కీర్తి, ప్రభావము వచ్చటకు గాను మనము ఆయనలో జీవించి మనం క్రైస్తవ జీవితాన్ని, ఒక మంచి జీవితం మనలో ఉండుటకు మనం సిద్ధపడి జీవిస్తున్నాము. ఇంకా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను అపవిత్రునిగా ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొని మనల్ని మనం పవిత్రులముగా చేసుకోవాలి. ఏ విధంగా మనం పవిత్రులముగా చేసుకుంటామంటే మనలో పాపము లేకుండా జీవించినప్పుడే మనం పవిత్రులము. ఆ పవిత్రతతోటే మనము ఆయనను ఎదుర్కోగలుగుతాము. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించినట్టే. మనం పాపంలో ఉన్నప్పుడు మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని తెలుసుకోవాల్సిన విషయాన్ని మనకి ఇక్కడ యోహాను తెలియపరుస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనము ఆజ్ఞలను అతిక్రమించినప్పుడే మనం పాపం చేసిన వారంగా ఎంచబడతాం. మనం పాపంలో జీవించకుండా మనము
ఒక పవిత్రమైన జీవితం జీవించి ఆయనలో జీవించినప్పుడే మనము ఆయన వారం అధికమైన పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మన పాపములను తీసివేయుటకై ఆయన మనకు ప్రత్యక్షమైనాడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవడునూ పాపం చేయడు. ఆయన యందు ఏ పాపం లేదు. క్రీస్తు యందు ఏ పాపం లేదు. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం కూడా పాపం లేని వారముగా ఉంటాం. మనం ఆయనలో జీవించినప్పుడు మనలో పాపం అన్నది ఉండదు. మనం పాపం చేయలేము. క్రీస్తు బిడ్డలముగా మనం జీవించినప్పుడు ఆయనను అంగీకరించి మన నిజ రక్షకుడుగా మనం అంగీకరించిన నాడే ఆయన మన దేవుడని మనము ఆయనలో జీవించినప్పుడే మనం పాపంలో ఉండలేము. కాబట్టి ఆయన నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పాపంలో జీవించిన వాడు ఎన్నటికి ఆయనను చూడలేడు, ఆయనను ఎరగను లేడు. He cannot see. The person who is in sin cannot see God. He cannot have a life without God. He cannot have a life without God. The eternal Son did not become incarnate to leave us burdened by sin, but so that we would be free from sin and live a life of purity. To make clear that Christ had nothing to do with sin, John adds, and in him there is no sin. The New Testament speaks with one voice about the sinlessness of Christ. Yes, he is a sinlessness. And once we are in him, when we dwell in him, there will be no sin in us. We should be pure in our sight, in our thinking, in our doing everything, that when it is pure in the sight of God, we will not sin against God. Yes, the devil will go away from us. We cannot live a life which not satisfies our God when we are in sin. Yes, a living God, a caring God is protecting us in all ways. He loved us, he has chosen us. Let us be his children and be without sin. May God bless this word.